సహకరించిరో గ్రామ అభివృద్ధిలో ఎవరెవరైతే తోడ్పాటును అందించిరో వారందరూ అయితే ఉద్యోగులైనా లేదా మిగతా అందరినీ పాలకవర్గంతో పాటు అందరినీ కూడా గుర్తించి నా 5 సంవత్సరాల పదవి కాలంలో మీ అందరు చేదోడు వాదోడుగా ఉండడం వల్ల మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయినామని చెప్పి చెప్పడానికి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు మిత్రుడు దుద్దెడ గ్రామ ప్రథమ పౌరుడు సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాధవ్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు తమ్ముడు కొమ్ముసామి అన్నట్టు ఏమన్నాడంటే ఇది వీడుకోలు సభ అన్నాడు. రాజకీయాల్లో వీడుకోలు ఉండదు తమ్మి, ఉద్యోగాలలో వీడుకోలు ఉంటుంది కానీ రాజకీయాల్లో వీడుకోలు ఉండదు. అయితే రాజకీయాల్లో ఉండేది ఎలా అంటే పిలిస్తేనే పోతా అన్నప్పుడు వీడుకోలు ఉంటుంది, తెలిస్తే కూడా పోతా, ఏదైనా ఆపదైనా సంపదైనా తెలిస్తే కూడా పోతా అనే పరిస్థితి ఉన్నప్పుడు వీడుకోలు అనేది బతికినంత కాలం ఎట్టి పరిస్థితులలో వీడుకోలు అనేది ఉండదు. అలాగే ఈ పాలకవర్గంలో ఒక 2 అయితే చెప్పుకోక తప్పదు. కరోనా కష్టకాలంలో నిజంగా ఎవరికి అవగాహన లేదు. వీళ్ళు ఈ పాలకవర్గము అధికారంలోకి ఈ పాలకవర్గము ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం లోపే కరోనా వచ్చింది. అవగాహన లేకపోవడం వల్ల కరోనా అనగానే అందరు బేంబేలెత్తి ఒక మూలకొకరి కరోనా వచ్చిందంటే ఆ ఏరియా మొత్తం ఎవరు పోవద్దని దానికి మొత్తం ఆగమాగం వచ్చేపాయ సందర్భాల్లో ఇక ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అందరు కూడా వాళ్ళకున్నటువంటి వైద్యాధికారుల ఆలోచన మేరకు అందరు కూడా అవగాహన కల్పించి అసలు దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు, అది అజాగ్రత్తగా ఉంటే అభద్రతాభావంతో ఉంటేనే అది ప్రాణాంతకం కానీ లేకపోతే ప్రాణాంతకం కాదని చెప్పిన తర్వాత ఇక అందరు కూడా కరోనా అంటే కూడా వారం రోజులు తక్కువ అవుతుంది, 15 రోజులు నార్మల్గా అయిపోతుంది అని చెప్పిండ్రు. అంతలోనే వ్యాక్సిన్ కూడా రావడం వల్ల. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు అలాగే సర్పంచ్ వార్డు మెంబర్లు పాలకవర్గం అంతా కూడా వాళ్ళందరూ ఆ ఇళ్లకు పోయి భరోసా ఇచ్చి మేమున్నాం ఏం కాదని చెప్పి అయితే వైద్యాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి ఏదైతే ఒక మంచి సూచన చేయడం వల్ల భయభ్రాంతులు అన్ని తొలగిపోయినాయి. అలాంటి అవకాశం కూడా క్లిష్ట సమయంలో మీరు పాలకవర్గంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పటికి కూడా ఈ ప్రజలు గుర్తించుకుంటారు. ఇంకా రెండో విషయం, మనకు కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ మనకు నాయకత్వం వహించడం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, ఏదైతే నన్ను కూడా సరే అప్పుడున్న కొన్ని సందర్భాలు పక్కన పెడితే సర్పంచ్ మాధవ్ గారు అయిన తర్వాత గ్రామాభివృద్ధిలో ఎట్లా చేద్దామని చెప్పనన్నప్పుడు ఏ విషయమైనా కానీ అటు హరీష్ రావు గారి దగ్గరికైనా డైరెక్ట్ నేరుగా కలవడం లేదా కేసీఆర్ గారి దగ్గరికి సమస్య పోవాలన్నప్పుడు కూడా ఆ సమస్యను పరిష్కారం పోవాలన్నప్పుడు చాలా మేము నిద్రలేని రాత్రులు గడిపి అన్నం తినకుండా కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అన్ని యువకుడు ఆ పరిస్థితులలో క్లాస్మేట్ కూడా కావడం పట్ల దేనిలో కూడా వెనుకపోకుండా సాధ్యమైనంత వరకు చేసిండ్రు. ఆ పాలక వర్గాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మిగతా నేను డైరెక్ట్ సబ్జెక్టులకు వచ్చిన ఈ ప్రోగ్రాంకి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలకు అలాగే పత్రికా విలేకరులకు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రామ్మోహన్ గారికి, మన మాజీ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ అన్న మంచాల శ్రీనివాస అన్న గారికి, అలాగే మన ఆర్ఐ బాలకృష్ణ